శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం పంచవింశతితమ లహర్యాం ప్రవిశామః. 25వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా స్వామివారు మనకు అందించినటువంటి అద్భుతమైన విశేషమైన విచిత్రమైనటువంటి శివ మానస పూజ శ్లోక పంచకం, అందులో పంచమ శ్లోక. ఇది కూడా మనం ఎప్పుడూ స్మరిస్తుంటామండి. ఈ 4వ శ్లోకం 5వ శ్లోకం అందరూ స్మరిస్తుంటారు, అందరికీ తెలిసిన శ్లోకాలే. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ జయ జయ కరుణాబ్ధే. శివ శివ కరుణాబ్ధి అని కూడా చెప్పచ్చు. జయ జయ కరుణాబ్ధి కూడా ఉంది పాఠాంతరాలు. శ్రీమహాదేవ శంభో. హే స్వామి, కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా. కరచరణకృతం వా కాయజం కర్మజం వా, అది పాఠాంతరం. చేతులతో కానీ పాదాలతో కానీ ఏవో తప్పులు చేస్తూనే ఉంటాం మనకు తెలియకుండా. కర చేతులు, చరణ పాదాలు. వాక్ కాయ జం. వాక్ నోటి ద్వారా పొరపాట్లు చేస్తుంటాం, పొరపాటు మాట్లాడుతుంటాం. కాయజం శారీరకంగా పొరపాటు చేస్తుంటాం. కర్మజం వా పని చేసేటప్పుడు పొరపాటు చేస్తుంటాం. శ్రవణ వినేటప్పుడు పొరపాటు మాటలు వింటుంటాం. నయనజం వా కళ్ళతో కూడా అనవసరమైన వాటిని చూస్తుంటాం. మానసం వా అపరాధం మానసికంగా కూడా అపరాధాలు చేస్తుంటాం. అనేక రకాల భావనలు వస్తుంటాయి. విహితం తెలిసి చేస్తుంటాం, అవిహితం తెలియక చేస్తుంటాం. సర్వమేతత్ క్షమస్వ అన్నీ క్షమించు స్వామి, అన్నీ క్షమించు స్వామి. సర్వం ఏతత్ క్షమస్వ ఏతత్ సర్వం క్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. హే శంభో, నీకంటే కరుణాసాగరుడు ఎవరుంటారు? చేతులతో పాదాలతో కళ్ళతో చెవులతో నోటితో మనస్సుతో ఎలా ఎప్పుడు ఏ విధంగా పొరపాటు చేసినా కూడా నాకు తెలియక చేస్తానో తెలిసి చేస్తానో నాకే తెలియదు స్వామి, అన్నిటినీ క్షమించు. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ జయ జయ కరుణాబ్ధే శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. ఇది శ్రీమచ్చంకరాచార్య విరచిత శివమానస పూజా సమాప్త. ఇప్పుడు మనం 25వ లహరిలో ప్రవేశిస్తున్నాం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకలమహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతముఖం కరధృతమృగం ఖండపరశుం. అద్భుతమైన భావన. అందుకనే వారు శంకరులు, కైలాస శంకరులే కారడి శంకరులు. ఆయన తత్వం ఆయనకే తెలుసు, మనకేం తెలుసు. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మదకలమహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. బ్రహ్మాదీనాం బ్రహ్మదేవుడు మొదలైన వారి యొక్క స్తవై స్తోత్రాలతోనూ నియమినాం నియమినాం అంటే మునులు, శరీరాన్ని వశం చేసుకున్నవాడు. అటువంటి మహర్షుల యొక్క జయ జయధ్వానాలు ఏవైతే ఉంటాయో, జయ జయ వచోభి ఆ జయ జయ ధ్వానాలతోనూ జయ జయ జయం జయ జయ జయం కలుగాక అనే మాటలతోనూ గణానాం గణానాంత్వా గణపతి గుం హవామహి. ఎవరా గణాలు? ప్రమథ గణాలు.
ప్రమథగణాల యొక్క కేళిభి క్రీడలతోనూ వాళ్ళ ప్రమథగణాలు ఆడిస్తూ నందీశ్వరుడు, శృంగీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు సరదాగా ఆడుకుంటుంటారు శివనామాలు ఉచ్చరిస్తూ. కేళిభి క్రీడలతో వినోదిస్తూ మదకల మహోక్షస్య కకుది, మదంతో రంకెలు పెడుతున్నటువంటి ఆ నందీశ్వరుడు యొక్క మూపురం మీద స్థితం కూర్చున్నావు స్వామి. ఎలా ఉన్నావు? నీలగ్రీవం, నల్లటి కంఠం గరళకంఠుడివి. త్రినయనం, 3 నేత్రాలు సోమ సూర్యాగ్నిలో వచ్చినడివి. ఉమాశ్లిష్టవపుషం, అర్ధ శరీరం అమ్మవారికి ఇచ్చేసావు, అర్ధనారీశ్వరుడివి. అటువంటి ఖండపరశుం, రాక్షసులను ఖండాలు చేసేటువంటి పరశు గండ్రగొడ్డలి ఆయన చేతిలో ఉంది. అలాంటి స్వామి త్వాం, నిన్ను కదా పశ్యేయం, ఎప్పుడు చూస్తానో కదా, నా హృదయ పద్మంలో నిన్ను ఎప్పుడు ఈ రూపంలో చూస్తానో కదా స్వామి, నాకు అవకాశం ఇవ్వండి. ఎంత అద్భుతమైన భావన. ఏవో స్వామి పరమేశ్వర, బ్రహ్మాది దేవతలు నిన్ను స్తుతిస్తున్నారు, మహర్షులు జయ జయధ్వానాలు పలుకుతున్నారు, ప్రమథగణాలు నమశివాయ నమశివాయ అంటూ వినోదంగా అరుస్తున్నారు. మదంతో రంకెలేస్తోంది ఆ వృషభేంద్రుడు. ఆ నందీశ్వరుడిపై కూర్చున్నావు స్వామి, గరళకంఠుడివి, సోమ సూర్యాగ్నిలోచనుడు. సగం దేహం అమ్మవారే, అర్ధభాగం అమ్మవారే. చేతిలో జింక ఉంది, ఇంకో చేతిలో గొడ్డలి ఉంది, శత్రువుని ఖండాలుగా చేసేటటువంటిది. అలాంటి పరమేశ్వర దర్శనం ఎప్పుడవుతుంది స్వామి? అనుగ్రహించండి. మీరు అనుగ్రహిస్తేనే కదా నాకు ఆ దర్శనం అయ్యేది. మనం కూడా అలాంటి దర్శనం కోసం స్వామిని ప్రార్థిద్దాం. స్తవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకల మహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. పునర్మిలామः आगामिनि कार्यक्रमे. षड्विंशतितमलहरि अध्ययन कार्यक्रमे. सर्वेभ्यः पार्वतीपरमेश्वरयोः दिव्यानुग्रहप्राप्तिरस्तु. शुभं भवतु. स्वस्ति.